ప్రైజ్ ద లార్డ్. జనవరి 16వ తేదీ 2025. ఈరోజు దేవుని వాగ్దానము. నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలుగచేసెదను. నిర్గమాకాండము 33వ అధ్యాయం 14వ వచనం. ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మోషే ఎప్పుడూ చిన్నపిల్లవాడిలాగా దేవుని మీద ఆధారపడుతూ ఉండేవాడు. దేవుడు గొప్ప బాధ్యతను మోషేకి అప్పగించినప్పుడు, నేను గొప్పవాడిని కాబట్టి, తెలివైన వాడిని కాబట్టి దేవుడు నన్ను ఎన్నుకున్నాడని అనుకోలేదు. నిజానికి అపోస్తుల కార్యము 7వ అధ్యాయం 22వ వచనం ప్రకారం మోషే సర్వ విద్యలలో ప్రావీణ్యుడు, అతనికి మించిన వారెవ్వరూ లేరని ఉంటుంది. ప్రభువు తనకి లక్షలాది మందిని అప్పగించినప్పుడు తనకున్న తెలివిని, జ్ఞానాన్ని మోషే ఉపయోగించుకోలేదు. దేవుని సహాయం లేకుండా నేనేమి చేయలేనని దేవుని సన్నిధిలో ప్రార్థించాడు. దేవుని కటాక్షము కొరకు దేవుని సన్నిధిలో అడిగాడు. నీ సహాయము నాకు చేయకపోతే ఒక్క అడుగు కూడా వేయలేనంటూ ప్రభు మీద ఆధారపడ్డాడు. మోషే ఎంత చక్కగా ప్రార్థించాడంటే, ఎలా మాట్లాడాలో, ఎలా నడిపించాలో, ఎలా సమాధానం చెప్పాలో ప్రతి దానిలో దేవుని మీద ఆధారపడుతూ ఉండేవాడు. అలా ఆధారపడటమే మోషేని గొప్పవాడిగా చేసింది. దేవుడు మనల్ని ప్రేమించి ఒక ఆధిక్యతనిస్తే, ఏదైనా ఒక తలాంతునిస్తే నాకంటే గొప్పవారు ఎవ్వరూ లేరని అనుకుంటూ ఉంటాం. చాలాసార్లు దేవుని మీద కూడా ఆధారపడకుండా మనకున్న మిడిమిడి జ్ఞానం మీద ఆధారపడుతూ మనకు ఇచ్చిన తలాంతులను, ఆధిక్యతలను ఉపయోగించుకుంటూ ముందుకు నడుస్తూ ఉంటాం. వాటి ద్వారా దెబ్బలు తింటూ ఉంటాం. ఈ ఉదయకాల సమయంలో దేవుని సన్నిధి కావాలని, దేవుని తోడు కావాలనే ఆశ నీలో ఉందా? ఒకవేళ నీలో ఆ ఆశ ఉంటే దేవుడు నీకు వాగ్దానం ఇస్తున్నారు. నా సన్నిధి నీకు తోడుగా వస్తుంది అంటున్నారు. సమాధానాన్ని, నెమ్మదిని, విశ్రాంతిని అనుగ్రహిస్తానంటున్నారు. చిన్న చిన్న పనులకే మనం అలసిపోతూ ఉంటాం కదా. కానీ కొన్ని లక్షలాది మందిని మోషే నడిపించారు. దానికి కారణం మోషేకి దేవుడు తోడై ఉన్నాడు కాబట్టి. మోషేలాగా మనం కూడా మన జీవితంలో ప్రతి దాని కొరకు దేవుని మీద ఆధారపడటం నేర్చుకుంటే దేవుడు ఖచ్చితంగా మనల్ని నడిపిస్తాడు. నీవు లేకుండా నా కుటుంబాన్ని నేను నడిపించలేను, నీవు లేకుండా ఈ ఉద్యోగాన్ని నేను చేయలేను, నా చదువులో నేను రానివ్వలేను, నీవు లేకుండా నేనేమీ చేయలేదని దేవుని మీద ఆధారపడటం మనం నేర్చుకోవాలి. అప్పుడు దేవుడు నిన్ను నడిపిస్తాడు, తన కృపను నీకు ఇస్తాడు, ఆలోచన చెప్తాడు, ఉన్నతమైన శిఖరాలను నిన్ను చేరుస్తాడు. దేవుని సన్నిధిని నీకు తోడుగా ఉంచుతాడు. ఆయన సన్నిధి మనకు తోడుగా ఉంటే ఏ కొదువ మనకుండదు. కాబట్టి దేవుని మీద ఆధారపడదాం, దేవుని సన్నిధిని పొందుకుందాం. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. ఈ వీడియో మీకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా అనిపించినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ప్రార్థన అవసరతలను మాకు కామెంట్ రూపంలో తెలపండి. మీ కొరకు తప్పక ప్రార్థిస్తాం. గాడ్ బ్లెస్ యూ.